హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి టేస్టీ హెల్తీ సూప్ తయారు చేశానండి. అది మీరు కూడా తయారు చేస్తారని మీకోసం షేర్ చేస్తున్నాను ఈ వీడియో. ఓకే, మనకి షాప్స్లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చేసి సూప్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి. దాన్ని అలా తీసుకొచ్చేసి చేసేసుకొని తీసుకుంటూ ఉంటాము. ఓకే, అలా కూడా తీసుకోవచ్చు. బట్ దానికి ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నవే యాడ్ చేసుకున్నామంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ రెండు కూడా. ఓకేనా? సో అది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఓకే, మీకు నచ్చిన బ్రాండ్ని తీసేసుకోండి. సూప్ ఫ్లవర్స్ చాలా ఉంటాయి కదా. నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఓకే, దీన్ని వచ్చేసి కట్ చేసుకొని ఒక కప్లోకి పౌడర్ వేసుకుందాం. స్మెల్ చాలా బాగుందండి. యా ఓకే, సో కప్లో కొంత పౌడర్ తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ముద్దగా లేకుండా ఆ ఉండలా లేకుండా కరెక్ట్గా నీట్గా కలిపేసుకోవాలండి. చూస్తున్నారుగా, కప్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, మరి లైట్ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసుకోండి. సూప్ అంటేనే కొంచెం లైట్గా వాటర్ లెవెల్లో ఉండాలి కదా. ఓకే, సూప్ అంటే కొంతమంది కొంచెం థిక్గా చేసుకుంటారు, కొంచెం లైట్గా జారుగా చేసుకుంటారు. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం థిక్గానే చేస్తానండి. ఎక్కువగా నేను సూప్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకుందాము. దీనికి ఎలాంటి ఆయిల్ కూడా మనం యూజ్ చేయని అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, నేను క్యారెట్ ఒకటి ఫుల్గా తరిగేసుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. అలా ఫుల్గా తరిగేసుకొని దీన్ని హాట్ వాటర్లో వేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా దీన్ని బాయిల్ చేసుకోండి. కొంచెం స్లో కుక్ పెట్టుకోండి. ఫాస్ట్గా పెట్టేస్తే అది బాయిల్ అవ్వదండి, వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కానీ. ఓకే, క్యారెట్ చక్కగా కలర్ వచ్చేసింది, కుక్ అయిపోయింది. లైట్ ఎల్లో కలర్లో వచ్చింది కదా. యా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఆల్రెడీ మన సూప్ పౌడర్ ప్యాకెట్లో అన్నీ కూడా సర్పైన్ లెవెల్లో ఉంటాయి. బట్ ఇంకొంచెం మన వాటర్ అండ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాం కదా, దానికి కొంచెం సాల్ట్, కొంచెం స్పైసీగా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను నేను. ఓకే, ఫస్ట్ అయితే క్యారెట్ కుక్ అయిపోయింది కదా, దాంట్లో వాటర్లో పెట్టేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్కి సూప్ పౌడర్ ప్యాకెట్ని, దాన్ని వేసేసేయాలి. వేసేసి ఫాస్ట్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే గట్టి పడిపోతుంది. సూప్లో రాదు అది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం గ్రీన్ చిల్లీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. థిక్గా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఎక్కువగా దీన్ని బాయిల్ అవనివ్వకూడదు. సూప్ ఎప్పుడు కూడా ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సూప్ రెడీ అయిపోయింది. గ్రీన్ చిల్లీ ఫస్టే ఎందుకు వేయలేదు, కుక్ అవుతుంది కదా అనుకుంటారా. ఇప్పుడు నేను వేసిన టైంలో గ్రీన్ చిల్లీ వేస్తే ఫ్లేవర్ అద్దిరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే అబ్బా ఇంకా చెప్పలేను అనుకోండి, అంత బాగా వస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సూప్ని సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ రెడీ. ఇప్పుడు సూప్ కూడా వేసుకున్నామంటే ఆ ఆవిరికి ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. ఇప్పుడు నేను చెప్పినట్లు, నేను తయారు చేసినట్లు మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయండి. సూప్ వేరే లెవెల్లో ఉంటుంది. నమ్మకం లేదా మీకు? అయితే మీరే తయారు చేయండి, మీరే టేస్ట్ చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. బట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నాకైతే చాలా ఇష్టం సూప్. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇలా సూప్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను చేస్తూనే ఉంటానండి ఏదో ఒక బ్రాండ్. సూప్ పౌడర్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో చేసి మీకోసం పెడతాను, సూప్ పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది. ఈరోజైతే సూప్ని టేస్ట్ చేద్దామా మరి. లేట్ చేయొద్దు. ఆవెల్ వస్తున్నాయి కదా, వేడి సూప్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుంది. డే అంతా హెల్తీగా యాక్టివ్గా ఉంటాం ఇలా సూప్ చేసుకున్నామంటే. సూపర్ అబ్బా, చాలా టేస్టీగా ఉందండి. వావ్, పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది కూడాను. మీరు కూడా ట్రై చేసి మీ పేరెంట్స్కి అండ్ మీ కిడ్స్కి కూడా ఇవ్వండి. మీరు కూడా తీసుకోండి. ఎప్పుడైనా మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.